మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా సుధా గారు, అంగళ్ళు చెప్పకు, అది గురంకొండ మొలకొచ్చారు వీడియో అన్న అంగళ్ళు విషయం అందులో ప్రస్తావన లేదు. శ్వేత ఎం గారు, అక్టోబర్ 15 తర్వాత స్మాల్ బాక్స్ 350, బిగ్ బాక్స్ 500, ఈ సంవత్సరానికి ఇంతే అనుకుంటా అన్న, ఇది నా అంచనా. సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ధరలు పెరిగే అవకాశం ఉందని చాలామంది అన్నదాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆ దేవుడు కూడా ఆశీర్వదించాలని ఆ భగవంతుని ప్రార్థిద్దాం. ఇక శ్రీనివాస్ గారు, కోలార్ స్మాల్ బాక్స్ 280, ఎంపీఎల్ బిగ్ బాక్స్ 350 అంటూ ఒక నవ్వు సింబల్. దీనికి సుధా గారు అలీబాబా సినిమాతో పోల్చారు మదనపల్లి మార్కెట్ని. ఇంకా మను గారు అయితే మదనపల్లి అంగళ్ళు వరస్ట్ మార్కెట్స్. ఓకే, కోలార్ ప్రస్తావన వచ్చింది కాబట్టి కొన్ని విషయాలు మనం బహిరంగంగా స్పష్టంగా మాట్లాడుకుందాం. కోలార్కు టమాటాలు మనం ఎలా తీసుకెళ్తామంటే, అత్తగారింటికి పెళ్లి కూతురు సాగనంపినప్పుడు ఎంత అందంగా పంపిస్తామో, ఎన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామో ఆ విధంగా. అంటే టమోటాలు ఇక్కడే ఇండ్ల కాడ కుటుంబ సభ్యులతోనో లేదా కూలీ వాళ్ళతోనో కలిసి టమోటాలు 1, 2, 3 రకాలు వేరు చేసి ఏ టమాటాలు ఆ టమాటాలకు సపరేట్గా వెళ్ళి అక్కడ వేలపాట్లు పడతాం. కానీ మదనపల్లిలో కలగూర గొంప మొత్తం కలిపి ఇక్కడ తెస్తాం. ఇక్కడ ఉన్న మహిళా కార్మికులతో క్లీన్ చేపిస్తాం. కానీ కోలార్ మాత్రం కొత్త పెళ్లి కూతురు. మదనపల్లి అంగళ్ళు మీరే ఆలోచించండి. ఇష్టం లేనప్పుడు మనం ఏ మార్కెట్కి వెళ్ళవచ్చు. 200 రూపాయలు కోలార్ బిగ్ బాక్స్ అంటున్నారు. అన్ని లాట్లు కూడా అదే రేట్ల మేరా. మదనపల్లి టాప్ 340 రూపాయలు, 400 రూపాయలు. అంగళ్ళు 320, 330, 350. అంగళ్ళు వచ్చిన టమాటా ఒకసారి వచ్చి చూడండి, మీకే తెలుస్తుంది. మళ్ళీ చెబుతున్నాను, గుండె మీద చేయి వేసుకుని చెప్పండి, కోలార్కి వెళ్ళే టమాటాలు కొత్త పెళ్లి కూతురులాగా ముస్తాబు చేసి మీరు తీసుకెళ్తున్నారా లేదా? మదనపల్లి ములకల చెరువు అంగళ్ళకు మీరు టమాటాలు ఎలా తీసుకొస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. మీరు కోలార్ బాగా అమ్మింది, కష్టపడి పంటను పండిస్తాం, మనం దాన్ని పెట్టుబడి పెడతాం, సొమ్ములు చేసుకోవాలి. మనం ఎక్కడ అమ్మితే అక్కడికి వెళ్ళాలి. కానీ అనవసరమైన నీలాప నిందలు, ఆరోపణలు మాత్రం ఏ మార్కెట్ పైన చేయకూడదన్నది నా నిశ్చితాభిప్రాయం. మళ్ళీ చెబుతున్నాను, కోలార్కి వెళ్ళే టమాటాలు కొత్త పెళ్లి, కోలారే కాదు ఒడ్డేపల్లి కూడా కొత్త పెళ్లి కూతురులా ముస్తాబు చేసి, మదనపల్లి ఇది అత్తగారి ఊరు, మొత్తం ఇక్కడ తీసుకురావడం. 100 క్రేట్లు నిన్న మదనపల్లి మరి తీసుకొచ్చి ఉంటే దాంట్లో 40 క్రేట్లు మాత్రం మంచికాయలు వచ్చాయి, 60 క్రేట్లు జ్యూస్ కాయలు వచ్చాయి. ఆలోచించండి, మీరు కోలార్కి ఎలాగే తీసుకెళ్తారా? మదనపల్లికి తీసుకెళ్ళినట్లు టమోటాలు కోలార్ తీసుకెళ్తే అక్కడ మండి వాళ్ళు అమ్ముతారా? నిన్న ఒక షార్ట్ వీడియో చేస్తే నేను ఆ పూల రంగు ఈ పడిచే గురించి చామంతి పూల తోట, ఆ తోట వచ్చి నాకు వాట్సాప్లో వచ్చింది. కానీ ఆ తోట వచ్చి మన పూలు మహమ్మద్ రమేష్ గారిది. మా పూల తోటే కానీ రేట్ లేక వదిలేసాము. ఉల్లి, టమోటాలు, పూలు అన్ని పంటలు కూడా ఈసారి ఫెయిల్యూర్ అయ్యి ఎందుకో ఏమో. ఇక నాగార్జున గారు, నవంబర్లో అనంతపురం స్టాక్ 4 lakhs కన్ఫర్మ్గా వస్తుంది. 10 daysలో నో డౌట్. 4 లక్షల. ఇప్పటివరకైతే అనంతపురం మార్కెట్లో ఈ సూత్రం 3 లక్షలు ఇంకా చేరలేదు. ఇక నవంబర్లో 4 లక్షలు అంటున్నారు, చూద్దాం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే సుధా గారు, మొలకొచ్చరువు 400 రూపాయలు టాప్ అంగళ్ళు వేస్ట్ అన్న రామారావు అన్నగారు. వేస్ట్ అయితే డౌన్ బోలో, ఎక్కడ బాగా అమ్ముతుంటే అక్కడ జైబోలో, అంతేనే చెప్పేది. అక్టోబర్ 15 పైన రేట్లు కొంచెం వెళ్ళే ఛాన్స్ ఉందన్న వెంకరెడ్డి గారు. ఇంకా సమయం ఉంది, ధరలు లేవు. బహుశా అన్నదాతలు తోటలు మెయింటైన్ చేయకపోవచ్చు. తోటలో వదిలేస్తే ధర పెరిగే అవకాశం ఉంది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఇక రామాదేవి గారు, సయ్యదన్న మాది కళ్యాణదుర్గంలో కబందూరు మండలం. మాకు 10 నిమిషాలు వర్షం వస్తే మచ్చ వస్తుంది. మరి నార్త్ ఇండియాలో రైన్ వస్తుంది కదా, వాళ్లకు రాదా చెప్పు షహతాజ్ భయ్య. ఎందుకు రాదన్నా, ఖచ్చితంగా వస్తుంది. అయినా వచ్చినా కూడా అక్కడ లోకల్ టమాటాలు ఉన్నాయి, వాళ్ళు సరిపడిపోతున్నాయి అక్కడ ఉన్న టమాటాలు, అందులో మనవి కూడా పెడుతున్నాయి. మచ్చని ఎక్కడ కామన్ అన్న రాకన మాత్రం ఉండదు. కాకపోతే మన సైడ్ వచ్చి విపరీతమైన రసాయనాలు వాడుతున్నాం టమోటాలకి. టమోటా మొలక నాటినప్పటి నుంచి అది చివరి వరకు కూడా అనుక్షణం
ఏదో ఒక మందు కొడుతూనే ఉంటాం కాబట్టి మనకు మచ్చలు ఎక్కువ, అటువైపు మచ్చలు తక్కువ. ఖర్చు కూడా మనకు వచ్చింది, అక్కడ అటువైపు రాదు. ఇక శివకుమార్ గారు, మొలకల చెరువు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఎర్ర సముద్రంలో మారుతుంది, ఎలా అన్న రేట్లు ఉండేది. దిగుమతి భారీగా వస్తుందని శివకుమార్ గారి అభిప్రాయం. దీనికి అశోక్ రెడ్డి గారు, ఇప్పుడు ఎందుకు అంత స్టాక్ వస్తుందో తెలుసా? లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ మంత్ మంచి రేట్స్ పోయాయి. సో ఈ ఇయర్ అందరూ సెప్టెంబర్ మంత్ టార్గెట్ చేసిండారు, అందుకే ఎక్కువ స్టాక్ వస్తుంది. అక్టోబర్ నుండి నవంబర్ స్టాక్ తగ్గవచ్చు కదా? ఎస్, మేబీ. ఇక మనం మరకాడిని పరిశీలిస్తే అశోక్ రెడ్డి గారి సుదీర్ఘమైన కామెంట్ ఇది. నార్త్ ఇండియా పైన ఆశలు పెట్టుకోకుంటే దేనిపైన ఆశలు పెట్టుకోవాలన్నా మీరు అట్లా చెప్పకూడదు. ఎందుకు బ్రదర్? ఉన్న విషయమే నేను చెప్పాను. చంద్రపూర్కి మేము మామూలుగా టమాటాలు వేస్తుంటాం మా కంపెనీ. ఇవాళ అక్కడ పార్టీతో మాట్లాడితే 150 రూపాయలు పడితే లోడ్ చేయండి అన్నారు. దానికి కారణం అక్కడ అమ్మకాలు 350. సరుకు బాగుండాలి, 2 రోజులు ఆ టమాటా నిలవాలి. 150 రూపాయలు అంటే ఇక్కడ మంచిగా ఏంద్ర వెళ్ళాలో ఒకసారి మీరే ఆలోచించండి. అది దృష్టిలో పెట్టుకుని చెప్పాను, కానీ ఉన్న విషయం వాస్తవం అది. నార్త్ ఇండియా పైన ఇక పెద్దగా మనం ఆశలు పెట్టుకోకూడదన్నా, ఏది ఏమున్నా తమిళనాడే. కాకపోతే ఈసారి తమిళనాడులో కూడా భారీ వర్షాలు నమోదు కాలేదు. అక్కడ కూడా లోకల్ టమాటాలు బాగానే ఉన్నాయి కాబట్టి ధరలు పెరగడానికి కాస్త సమయం పట్టవచ్చు. ఇక ఆ రైతులకు భరోసా ఇస్తున్నారు, అదేమిటో చూద్దాం. డోంట్ వరీ మై డియర్ బ్రదర్స్, అక్టోబర్ 10th స్లోలీ ఇంక్రీజ్ డిసెంబర్ రేట్స్. డోంట్ వరీ, ఫస్ట్ పుర్రి వేసి బాగా చూసుకోండి, మంచి రేట్స్ వస్తాయి. నేను చెప్పేది జరిగి తీరుతుంది. ఈసారి సీజన్ నడవదు, అందరూ మంచి రేట్స్ అలైన్ సరిగా అర్థం కాలేదు. మీ కామెంట్లో నా సమాధానంలో మెసేజ్ పెట్టానన్నా మీకు గుర్తుందో లేదో, ఈసారి జూలై 15 పైన మంచి రేట్స్ వెళ్తాయనేసి. అలానే జరిగింది. సో అక్టోబర్ 10 పైన నవంబర్లో మంచి రేట్స్ ఉంటాయి. డోంట్ వరీ, మార్కెట్ ఎంత స్లో అయితే అంత లైన్ ఇస్తుంది. గతంలో చెప్పాను జూలై 15 రేట్లు వస్తాయని, జరిగింది. ఈసారి కూడా అక్టోబర్ నుంచి డిసెంబర్ రేట్లు వెళ్ళే అవకాశం ఉంది, మంచి రేట్స్ రావచ్చు. ఎవరు కంగారు పడకండి. టమాటాలు ఎంత డౌన్ అవుతుందో అంతగా ధర పెరుగుతుంది అని ఆయన కామెంట్ పెట్టారు. దీనికి 2 రిప్లై కామెంట్స్ వచ్చాయి. దీనికి శివరాణి గారు, నిజమా బ్రో అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తే ఖచ్చితంగా 100% జరిగి తీరుతుందని అశోక్ రెడ్డి గారు చెప్పారు. ఇది ఈరోజు మీ కామెంటు నా సమాధానం కార్యక్రమం. మళ్ళీ చెబుతున్నాను, కోలార్కి వెళ్ళే టమాటాలు, కొత్త పెళ్లికూతురుల ముస్తాబు, మదనపల్లి అంగళ్ళు, మీరే ఆలోచించండి, మీరే చెప్పండి.